వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులకు సంబంధించి 1 జూలై నుంచి 15 జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, అలాగే మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువు, అలాగే కుంభంలో రాహువు, శని మీనంలో 13 జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు, కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు. అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు. అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను, 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు. కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ 22 జూలై నుంచి 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు. అది తప్పు. మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము, ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది. ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి. ఇది సరైనటువంటి విధానము. కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు. ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, చాలామంది సి అనే అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు, తులారాశికి చూసుకోవాలి. కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు, అది కూడా తులారాశి, అలా చూసుకోవాలి. కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేటువంటివి మనకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ 1 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, ఖర్చులు, అలాగే పరిస్థితుల అనుకూలత, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా 10వదైనటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా శుక్రుని యొక్క సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. సంపూర్ణముగా గృహంలో మంచి శుభవాతావరణం ఉంటుంది. ఇదివరకు కోల్పోయినటువంటి ప్రేమని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఎవరైతే స్త్రీలు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు మీకు అనుకూలంగా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అన్ని విధాల స్త్రీలతో సహాయ సహకారాలు పొందడం ద్వారా అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఇక రవి యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత నిరుద్యోగస్తులకి చాలా శుభమైనటువంటి పరిణామాలు. ఉద్యోగము ప్రయత్నం చేస్తే ఉద్యోగము లభించి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులు కలుగుతాయి. ఇంక్రిమెంట్స్ కానీ ప్రోత్సాహకాలు కానీ కలగడం ద్వారా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగ భద్రత మీకుంటుంది. గురు సంచారము అనుకూలంగా లేని ఈ కారణం చేత ప్రధానంగా ధనాన్ని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి, సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి. అలాగే పిత్రార్జితము లేదా స్వార్జితము నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు ఏ విధంగా పెట్టకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే బుధగ్రహ సంచారము కూడా అనుకూలంగా లేదు. ఈ కారణం చేత అనవసరంగా జీవిత భాగస్వామి మీద కానీ వ్యాపార భాగస్వామి మీద కానీ నోరు పారేసుకునే అవకాశాలు ఉంటాయి. వారి వలన ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. లేదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కలిసి రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. తర్వాత బుధుడు కూడా అనుకూలంగా లేనటువంటి కారణం. ఇక అష్టమ కుజ సంచారము, కేతు సంచార ప్రభావము, ఇది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితము. అనారోగ్య సూచనలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా జ్వరముతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెడ సంబంధమైనటువంటి నరములతో కాస్త సర్వికల్ ప్రాబ్లమ్స్ అని అంటారు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గృహపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి.
అనగా వాహనాన్ని నష్టపోవడం కానీ, వాహనాన్ని అమ్మడం కానీ, లేదా గృహాన్ని అమ్మడం కానీ, ఇలా మీది అనుకున్నటువంటిది ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని వదిలి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహు సంచార ప్రభావము ప్రధానంగా కొన్ని అనవసరమైనటువంటి వివాదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు వల్లనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించండి. శని ప్రభావము సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తుంది జాతకరీత్యా. కాబట్టి అనుకూలమనే చెప్పవచ్చు. కానీ జూలై 13వ తారీఖు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత ఏలిన నాడు శని ప్రభావం పోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ 13వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి ఫలితం చేత శని భగవాన్ యొక్క ఏలినాడు శని దోషానికి కూడా మీరు గురవుతారు. దీని ప్రభావం మీరు 9వ తారీఖు నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎక్కువ కాలం ఉంటుంది. దాదాపు 5-6 నెలల పాటు కూడా ఈ యొక్క శని ప్రభావం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక శుక్రుడు, రవి, శని తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. కావున దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కోల్పోయిన చోటే వెతుక్కున్నట్టుగా గౌరవ మర్యాదలు ఎక్కడ కోల్పోతారో అక్కడే మళ్ళీ మీరు పొందడం, తద్వారా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే సాదరంగా ఆహ్వానించే పరిస్థితి. కాకపోతే అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టుగా గౌరవ మర్యాదలకి పెద్దపీట వేస్తూనే మీ ద్వారా తీసుకోవాల్సినటువంటి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఇవన్నీ శారీరక శ్రమను తీసుకోవడం ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదో విధంగా మీ యొక్క సర్వీసే ఎదుటి వాళ్ళకి వెళుతుంది. కానీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదు. డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీ దగ్గరికి మంచిగా వచ్చి డబ్బులు అప్పుగా అడుగుతారు, కానీ లేదా ఏదైనా వాగ్దాన రూపంలో మిమ్మల్ని గ్యారంటీగా అడుగుతారు. మంచి మాటలకి మీరు పొంగిపోయి డబ్బుని కానీ, వాగ్దానాల్ని కానీ వృధా చేయకండి. భవిష్యత్తులో అది మీకు చేటు చేస్తుందనే విషయం గమనించుకోవాలి. ఏ తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులకి వివాహ సంబంధాలు ప్రయత్నం చేయండి. దైవానుగ్రహంతో వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంతాన ధారణకి ఇది సమయం కాదు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు డాక్టర్ల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. నష్టం జరగకుండా చూసుకోండి. ఏ తర్వాత సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇదొక్కటి చేయండి చాలు. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క మకర రాశిలోతో పాటుగా మిగతా అన్ని రాశిలో జన్మించినటువంటి వారికి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, గృహ సమస్యలు, కోర్టు సమస్యలు, శత్రు సమస్యల నివారణకి, మరియు ఈ సంబంధించినటువంటి అనగా వారాహి నవరాత్రులు 9 రోజుల పాటు జరిగేటువంటి 9 దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జూలై 5వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో స్థితిగతులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1వ తారీఖు రోజున, 2వ తారీఖు, 3వ తారీఖు రోజున మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరగడం, ఆదాయం లేకపోవడం, తద్వారా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 4, 5, 6, 7, 8 తేదీలలో జాతకరీత్యా అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మెరుగవ్వడం, ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, ఆదాయం ఎక్కువగా ఉండడం, ఖర్చులు తక్కువగా ఉండడం, లేదా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా
సమస్యల్ని అధిగమించగలుగుతారు, విందులు వినోదాల్లో సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. 9, 10, 11 తేదీల్లో ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా అడ్డంకులు వస్తాయి. సరిగ్గా నిద్ర పట్టదు. సకాలానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. 12, 13 తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకొని విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇక 14, 15 తేదీల్లో మీ యొక్క వాక్కు వల్లనే కుటుంబ సభ్యులతో కానీ, ఇంట బయట ఇతరులతో కానీ కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ధన నష్టం కూడా జరగబోతుంది 14, 15 తేదీలో. కావున ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 1వ తారీఖు 9, 10, 11, 14, 15 తేదీలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమస్యల పరిష్కారం కోసం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇప్పటికంటే ఇంకా సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.